వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ భేటీకి మేయర్, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్లను ఆహ్వానించారు. ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో మాజీ సీఎం జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ భేటీకి మేయర్, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్లను ఆహ్వానించారు. ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో మాజీ సీఎం జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. రాజేంద్ర, వైసీపీ పార్టీకి పూర్వ వైభవంతో పాటు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమీక్షా సమావేశాలు జిల్లా నేతలతో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతలతో పాటు మండల నేతలు, అలాగే గ్రామ స్థాయి నేతలతో కూడా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా 2014 తర్వాత 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లాలలో ప్రధానమైనది కర్నూలు జిల్లా. కడప, కర్నూలు, నెల్లూరు ఈ జిల్లాల్లో కూడా అంటే కర్నూలు జిల్లా ఉంది. సో కానీ 2024 వచ్చేసరికి ఇక్కడ కేవలం 14 నియోజకవర్గాలకు సంబంధించి 12 కూటమి ప్రభుత్వం గెలుచుకుంటే కేవలం 2 మాత్రమే వైసీపీ పరిమితమైంది. కానీ 2019లో మాత్రం 14 నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంటు స్థానాలను వైసీపీ గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. కానీ అది 2024కి కంప్లీట్గా బూమరాంగ్ అయింది. మళ్ళీ తిరిగి కర్నూలు జిల్లాలో పాగా వేయాలి, పూర్వ వైభవం సాధించాలి అన్నటువంటి అంశంతో ఈరోజు అయితే ప్రధాన నేతలతో, ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఏవైతే వైసీపీ నేతల్లో నెలకొన్నటువంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు కూడా క్యాడర్తో సరైనటువంటి సంబంధాలు లేవు అన్నటువంటి ఆరోపణలను పూర్తిగా పక్కన పెట్టేలా ప్రతి ఒక్కరితో కూడా ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవాలన్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశం సాగనున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు జిల్లాల పర్యటనకు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాల సమీక్షలు అయిపోయిన తర్వాత కూడా ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకొని ఉన్నారు. సో దానిలో భాగంగా దానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు కూడా ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కూడా తీసుకోబోతున్నారు. మరోవైపు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రధానంగా ఏవైతే జిల్లాలో నెలకొన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా వైసీపీ క్యాడర్ పైన, నేతల పైన పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి ఈరోజు అధ్యక్షుని ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. ఇటు కర్నూలు జిల్లాలో కూడా నెలకొన్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా పూర్తిగా ఆయన దృష్టికి తీసుకువెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా వారి సమస్యలను ఈరోజు తిరిగి వైసీపీ అధినేత ముందు ఉంచబోతున్నారు. మరోపక్క ఇటు పార్టీ పూర్వ వైభవం సాధించేందుకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి, ముఖ్యంగా పూర్తిగా నిరుత్సాహంలో ఉన్నటువంటి క్యాడర్లో ఎటువంటి జోష్ నింపాలన్నటువంటి కోణంలో కూడా ఈ సమావేశం అయితే పూర్తిగా సాగనున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇటీవల ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ముందుగానే అందరికీ సూచనలు, సలహాలు ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. మరోవైపు మేయర్ అంటే మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి మేయర్ రామయ్య ఉన్నారు. రామయ్య పైన అవిశ్వాసం తీర్మానం పెట్టేటటువంటి అవకాశం ఉందన్నటువంటి వస్తున్న వార్తల నేపథ్యంలో దానిపైన కూడా పూర్తిగా అప్రమత్తమై కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేటర్ల పైన కూడా పూర్తిగా దృష్టి సారించింది వైసీపీ. ఎందుకంటే మొత్తం 52 మంది కార్పొరేటర్లు ఉండగా దాంతో దగ్గర కూడా 29 మంది కార్పొరేటర్లు అవసరం పడతారు ఎవరైతే మేయర్గా ఉన్న వారికి సపోర్ట్ చేయడానికి. దీనికి సంబంధించి మాత్రము టీడీపీకి కేవలం ఇప్పటి వరకు 8 మంది కార్పొరేటర్లే ఉన్నారు. కానీ ఎలక్షన్లకు ముందర 5 మంది కార్పొరేటర్లు ఇటు టీడీపీలో జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి. సో
మిగిలిన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది. సో ఈ రోజు సమీక్ష సమావేశంలో ఇది కూడా ప్రధానంగా చర్చకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ఇటు క్యాడర్కి సంబంధించి పూర్తిగా భరోసానిచ్చేందుకు, అలాగే కూటమి ప్రభుత్వం 9 నెలల కాలం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నటువంటి విధానం పైన పూర్తిగా ఎండగట్టేందుకు ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో ఏ రకంగా తీసుకోవాలి, ఎటువంటి ఆందోళనలు చేయాలి అనేటువంటి దానిపైన కూడా ఈరోజు జిల్లా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. గతంలో యువతతో అయితే ఇప్పటి వరకు ఈ 9 నెలల కాలంలో యువత పోరు అన్నటువంటి ఒక ప్రోగ్రాంతో మాత్రమే జిల్లా నేతలు పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం అయితే నిర్వహించారు. సో అటువంటి కార్యక్రమాలు ఇకపై మరిన్ని కంటిన్యూ చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సూపర్ 6 హామీల్లో పాటు మిగిలిన హామీలు కూడా అమలు పరిచే విధంగా ప్రజల కోసం పోరాడాలన్నటువంటి పిలుపుతో ఈరోజు పూర్తిగా ఈ సమీక్షా సమావేశం అయితే సాగనున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోపక్క ఇటు ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతల మీద కేసులు నమోదు చేస్తున్నారు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న కోణంలో కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో దాన్ని కూడా ఏ రకంగా ఎదుర్కోవాలి, ముఖ్యంగా లీగల్ టీంని పూర్తిగా యాక్టివ్ చేయాలన్నటువంటి కోణంలో కూడా ఈ చర్చ అయితే సాగనుంది. మొత్తానికి మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ఈ సమీక్షా సమావేశం మాత్రము ప్రాధాన్యత సంతరించుకోనుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ హరికిషన్.